సార్ ఇది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వైపు నుంచి వచ్చిన క్వశ్చన్ సార్. అదేంటి అంటే విద్య, వైద్యం ఎప్పుడు అది మనకు అందుబాటులో వస్తుంది? మనకి ఈ ప్రభుత్వం ద్వారా అదేమైనా వీలవుతుందా సార్? ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరు గతంలో చూసుకుంటే గత ప్రభుత్వంలో 5 లక్షల రూపాయలకి ఆరోగ్యశ్రీ ఉంది. ఈ రోజు 25 లక్షల రూపాయలు చేశారు. ఇవాళ విద్య వరకు వచ్చేసరికి గతంలో కంటే ఇప్పుడు భిన్నంగా ప్రతి స్కూల్ని కాలేజీని కూడా కార్పొరేట్ స్కూల్ చేయాలి, కార్పొరేట్ కాలేజీలు చేయాలన్న ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, విద్యామంత్రి గారు కానీ చాలా ఆలోచన చేస్తున్నారు. తప్పనిసరిగా జరుగుతుంది. ఇవాళకి అప్పటికి ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉంది. మనం వచ్చి ఇంకా పూర్తిగా 2 సంవత్సరాలు అధికారం వచ్చి కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి కాలేదు. కాకపోయినప్పుడు కూడా ఎన్నో అద్భుతాలు సృష్టించారు, ఇంకా జరుగుతాయి. ఈ విద్య వైద్యం అనేది నాకు తెలిసినంత వరకు మరి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, నారా లోకేష్ గారి ఆలోచన, విద్య వైద్యం 2 పూర్తిగా ఉచితం చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. కానీ ఆ సమయం వచ్చే సమయం ఉంది, ఇంకా టైము. దానికి కావాల్సినటువంటి వనరులు కావాలి, మరి ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే అపోజిషన్ లేకపోయినప్పుడు కూడా అపోజిషన్ ఎమ్మెల్యేలు కూడా సహకరించినప్పుడు ఏదైనా సాధ్యం అవుతుంది. నెక్స్ట్ మనకి ఏంటంటే మనకు ఒక విజనరీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. ఆయన ఈ దేశం కోసం, దేశ ప్రజల కోసం అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇవాళ ఒక విశాఖపట్నం కోసం, ఒక ఆంధ్రప్రదేశ్ కోసం కాకుండా ఈ దేశం మొత్తం యావత్తు కూడా మన హిందూ మతం బ్రహ్మాండంగా ఉండాలి, మరి అందరూ కూడా సుఖ సంతోషం ఉండాలి, కులమతాలకు అతీతంగా ఉండాలనే ఆలోచనతో ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు అదే ఎదురు చూస్తున్నారు. ఆయన ఏం కూడా అదే. నిజానికి ఆయనేమో 70 సంవత్సరాలకి రిటైర్మెంట్ అవ్వాలి, కానీ దానికోసం కాదు, ఇవాళ ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం ఆయన కంటిన్యూ అవుతున్నారు. అలాంటి వ్యక్తి ఇంకో 2-3 దఫాలు చేస్తేనే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.